నర్సంపేట మాజీ సర్పంచ్ సీనియర్ నాయకురాలు 28వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గా బరిలో నిలిచి వార్డులోని సమస్యలను తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ వార్డు ప్రజల మన్ననలు పొందుతూ వార్డులో ఇంటింటి ప్రచారంలో మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు. వారి చేసే పనిలో తన వంతు సహాయం చేస్తూ నర్సంపేట బిడ్డనైన నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి అత్తగారి ఇల్లు కూడా నర్సంపేట కావడం నా అదృష్టంగా భావిస్తూ వార్డులోని మహిళలందరూ నా వెంట ఉంటూ ప్రచార కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ తన విజయానికి అహర్నిశలు కృషి చేస్తున్న 28వ వార్డు అక్క చెల్లెలు అన్నదమ్ములకు నమస్కారంలో ఇదే ఉత్సాహంతో 28వ వార్డులో హస్తం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇట్టి కార్యక్రమంలో ముత్యాల కుమారస్వామి, పుచ్చకాయల బుచ్చిరెడ్డి, రవీందర్, గండు కృష్ణ, అభినయ్, ఆడపురమ, స్వరూప, కందుల సంధ్య మొదలగు వారు పాల్గొన్నారు. ఈరోజు నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార సరళిలో నేను ఈ యొక్క నర్సంపేట పట్టణంలోని 28వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. నాకు మా శాసనసభ్యులు, నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారు ఈ యొక్క 28వ వార్డులో పోటీ చేయుటకు నన్ను ఆశీర్వదించి పంపించినాడు. వారి ఆశీర్వాదాన్ని వమ్ము చేయకుండా ఇక్కడ గెలుపొంది ఈ యొక్క వార్డు యొక్క ప్రజల సమస్యలని, అభివృద్ధిని, డెవలప్మెంట్ అంతా చేస్తానని ముందుకొచ్చాను. నర్సంపేట ఎమ్మెల్యే గారు ఎన్నికైన దగ్గర నుంచి కూడా ఈ యొక్క నర్సంపేట పట్టణం మీద ఒక దృష్టిని పెట్టి దీన్ని డెవలప్ చేయాలి. గత ప్రభుత్వ పాలనలో 10 సంవత్సరాల కాంచి కూడా రోడ్లు, డ్రైనేజీలు, నీటి వసతి, కరెంటు ఏది కూడా సఖ్యంగా లేదు. దాన్ని డెవలప్ చేయాలన్న ఆలోచనతోటి మాధవరెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి నర్సంపేటకి ఓన్లీ టౌన్కి 80 కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చిన వెంటనే ఈ యొక్క ఇక్కడ అభివృద్ధి కోసం నర్సంపేటకి మహిళా సంఘాల బిల్డింగ్ల కోసమే, అంటే డ్వాక్రా వివోల బిల్డింగ్లకు నిధులను కేటాయించినారు. తర్వాత నర్సంపేటలో ఉన్న 30 వార్డులలో అభివృద్ధి కోసం రోడ్లు, డ్రైనేజీలు ఇవి కూడా వారు పెట్టినారు. అవి ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి. ఇప్పుడు నేను నిలబడ్డ అటువంటి 28వ వార్డులో కూడా రోడ్లు, డ్రైనేజీలు సగం వరకు అయినవి, ఇంకా కొన్ని ప్రారంభోత్సవం అనుకున్నవి ఎన్నికల సందర్భంగా అవి ఆగినవి. ఈ ఎన్నికలు అయిపోగానే వెంటనే అవి కూడా స్టార్ట్ అవుతవి. అంటే అవి నిధులు వచ్చి ఉన్నవి. ఎందుకంటే గతంలో కూడా నేను ఈ యొక్క నర్సంపేట మేజర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా చేసినాను. అప్పటి నుంచి కూడా నేను చేసిన అభివృద్ధిని ఇంకా మనసులలో పెట్టుకొని నర్సంపేట పట్టణ ప్రజలు, నర్సంపేట టౌన్నే ఇంత తను అభివృద్ధి చేసింది. ఈ యొక్క వార్డును డెవలప్ చేయడం అంత సమస్య కాదు, తను తప్పకుండా మా వార్డును డెవలప్ చేస్తుందని ఇక్కడ ఉన్న వార్డు ప్రజలు నా మీద పూర్తి నమ్మకంతో ఉండి నాకు నీరాజనం పట్టుతున్నారు. నన్ను గెలిపించడానికి వారు అన్ని విధాల మాట ఇస్తున్నారు. నేను కూడా వారికి ఈ యొక్క 28వ వార్డు ప్రజలకి మాధవరెడ్డి గారి సహకారంతో నిధులు తెచ్చి ఈ యొక్క నర్సంపేటని డెవలప్ చేస్తానని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక కౌన్సిలర్గా కానీ ఒక ప్రజాప్రతినిధిని ఎన్నుకునేటప్పుడు ప్రజలు పూర్తి స్థాయిలో ఆలోచిస్తారు. ఎందుకంటే రాజకీయాలలోకి నేను ఇప్పుడు రాలేదు. ప్రజలలో మమేకమై మహిళా సమస్యలపైన, ప్రజా సమస్యలపైన, నర్సంపేట టౌన్ డెవలప్మెంట్ సమస్యలపైన పూర్తి అవగాహన ఉన్న మహిళను నేను ఇప్పుడు ఏదో రాజకీయం కోసమో ఏదో పదవీ ఆకాంక్ష కోసమో ప్రజలకు వచ్చి ఎన్నికలలో నేను పోటీ చేయటం లేదు. ప్రజలకు సేవ చేయాలన్న ఒక ఆలోచనతోటి ఈ యొక్క ఎన్నికలలో పాల్గొనడం జరుగుతున్నది. ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఒక మహిళను, ఒక ప్రజాప్రతినిధిని ఎన్నుకునేటప్పుడు తను ఈ పని చేస్తుందా లేదా, మాకు అందుబాటులో ఉంటుందా లేదా, ఎక్కడో ఉండి ఏదో ఊర్లో ఉండి ఇప్పుడు వచ్చి మేము ప్రజాప్రతినిధిగా పోటీ చేస్తామని అంటే ప్రజలు, అవగాహన గల ప్రజలు వాళ్ళు తప్పకుండా ఆలోచిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను.
అదేవిధంగా ఒక మహిళ ప్రజాప్రతినిధిగా వచ్చేటప్పుడు ముందు ఇంట్లో చక్కబెట్టుకోవాలి. ఇంటి సమస్యలనే చక్కబెట్టలేని మహిళ రేపు ప్రజా సమస్యలను ఏ విధంగా చక్కబెడుతుంది? కుటుంబ భారాన్ని, కుటుంబ సమస్యలనే పరిష్కరించలేని మహిళ ప్రజా సమస్యలను ఏం పరిష్కరిస్తుంది? ఇది కూడా ఈ యొక్క వార్డు ప్రజలు ఆలోచిస్తారు, వారికి తెలుసు. ఎందుకంటే రజనీ భారతి ప్రజల కోసమే ఉన్నది, మహిళల కోసమే ఉన్నది, యువత కోసమే ఉన్నది, ప్రజల అన్ని విధాల అండదండగా ఉంటది అన్నది వీళ్ళందరికీ తెలుసు. నేను కూడా అదే విధంగా ఉంటాను. నాది ఒక్కటే నినాదం, ఒక్క ఫోన్ చేయండి, మీ ఇంటి ముందుకు వచ్చి వాళ్తాను. నేను ఈ యొక్క 28వ వార్డు ఇంటి కోడల్ని. నాది పుట్టి పెరిగిందంతా ఈ నర్సంపేటనే. నా తల్లి గారు, అత్తగారు అంతా ఇక్కడే. నేను ఎందుకంటే సర్పంచ్గా నేను గెలుపొందింది కూడా అదే బేసిక్ తోటి గెలిచాను. ఈ ఊరు బిడ్డ మనకు అన్ని విధాల అందుబాటులో ఉంటది, మన ఊరు బిడ్డని మనం గెలిపించుకోవాలని అప్పుడు సర్పంచ్గా గెలిపించిండ్రు. ఇప్పుడు కూడా 28వ వార్డు నా ప్రజలు, నేను వాళ్ళ ఇంటి కోడల్ని. నా అత్తలు, నా ఆడబిడ్డలు, నా తమ్ముళ్ళు, నా మరుదులు, బావలు, మామలు అందరూ కుటుంబ సభ్యురాల్లాగా నన్ను భావించి నన్ను ఎన్నుకుంటారు, నన్ను గెలిపిస్తారన్న పూర్తి భరోసాతో ఉన్నాను. ఆ భరోసాను నా ప్రజలు నన్ను వమ్ము చేయరని నేను ఆకాంక్షిస్తున్నాను. అదేవిధంగా వారికి సేవ చేసే భాగ్యాన్ని నాకు కలిగిస్తారని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. చేతి గుర్తుకు ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, అభివృద్ధితో ముందుకు నడుస్తాం. మీరు సీనియర్ నాయకురాలు, ఇంతకుముందు సర్పంచ్ గా కూడా చేసింది, వాడు కోడలు అంటున్నారు. అంటే ఇప్పుడు మీరు అభివృద్ధి గురించి మీకు ఓటేయాలనుకుంటున్నారా? మీ సీనియర్ నాయకురాలుగా ఒక నాయకురాలుగా చూసి ఓటేయాలనుకుంటున్నారా ఈ వార్డు ప్రజలు? ఈ వార్డు ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షించి నాకు ఓటేస్తాను. డెవలప్మెంట్, ప్రజలకి డెవలప్మెంట్ ముఖ్యం, అవసరాలు ముఖ్యం. ఆ అవసరాలను తీర్చే ఒక ప్రజాప్రతినిధి కావాలి. అవసరాలను తీర్చే అసెంబ్లీకి ఎన్నికలలో మనం ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటాం. అక్కడికి వెళ్ళి వాళ్ళు కొట్లాడి నిధులు తెస్తారు. నేను కూడా అంతే, నా వార్డు కోసం ఎమ్మెల్యే గారి దగ్గర కొట్లాడైనా నిధులు తెచ్చుకొని డెవలప్ చేస్తుంది ఆమెకు ఆ సత్తా ఉన్నది. ఇంట్లో కూర్చున్నా కూడా మనం ధైర్యంగా ఉంటే అన్ని తను చేసి పెడుతుంది అన్న ధైర్యంతో నన్ను ఎన్నుకుంటున్నారు. కానీ ఇంటి కోడలని కాదు, ఇంటి కుటుంబ సభ్యుడు, అత్త, మామ అందరు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏ విధంగా కోడలకు బాధ్యతలు ఇస్తారు? మన కుటుంబాన్ని, గౌరవాన్ని, బాధ్యతలను ఆమె మోస్తుందనే కదా పెద్దవాళ్ళు కుటుంబంలో ఉన్న కోడలకు అత్త తర్వాత కోడలు బాధ్యతలు ఎందుకు ఇస్తారు? అదే విధంగా నాకు ఈ వార్డు ప్రజలు నాకు ఆ బాధ్యతలు ఇస్తాను. వారు ఇచ్చిన బాధ్యతలని నేను తూచా తప్పకుండా పాటిస్తాను.